మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఈ వీడియో మొన్న అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అక్కడ మటన్ చేశానండి కూర. వీడియో పెట్టడం మర్చిపోయాను, ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. మటన్ ఎలా చేశానంటే, ముందు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత శుభ్రం చేసి పెట్టిన మటన్ వేసి ఉప్పు పసుపు వేసి మూత పెట్టేశాను. ఒక 10 నిమిషాల తర్వాత మటన్లో ఉన్న నీరంతా ఇంకిపోయి ముక్కలు ఇలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఇవన్నీ కూడా మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా పేస్ట్ లాగా పట్టేశాను. ఈ పేస్ట్ 2 స్పూన్లు వేసేసి ఆ మసాలా పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కూరకు సరిపడే కారం వేస్తున్నాను. నేనైతే కొంచెం నాన్ వెజ్కి ఘాటు ఎక్కువగానే ఉండాలని కొద్దిగా ఎక్కువగానే వేసానండి. కారం వేసిన ఒక 3-4 నిమిషాలకి నూనె పైకి తేలుతూ ఉంటుంది కదా, అప్పుడు నీళ్ళు పోసాను. ముక్క మునిగేంత వరకు నీళ్ళు పోసేసి ప్లేట్ పెట్టేశానండి. ఇంకా ఒక 20 నిమిషాల తర్వాత మూత తీసేసి దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర వేసేసాను. కొత్తిమీర వేసిన ఒక 3 నిమిషాలు ఉడకనిచ్చి ఇంట్లో చేసుకున్న మసాలా పొడి వేస్తున్నానండి. ఇది అమ్మ చేసిన మసాలా, నేను వేరేగా చేస్తాను, అమ్మ వేరేగా చేస్తుంది మసాలా. ఆ మసాలా పొడి వేసేసి ఒక 2 నిమిషాలకి స్టవ్ బంద్ చేశాను. మటన్ కూర రెడీ. చూడండి, చాలా బాగుంది కదా. ఈ మటన్ చేసిన రోజు నాన్న పొద్దున్నే జావ దాగి పొలానికి మందు కొట్టడానికి వెళ్ళి వచ్చిండండి. ఇక అప్పటికి మటన్ కూర అయింది, గారెలు రెడీగా ఉన్నాయి. నాన్న స్నానం చేసి వచ్చిండు. గారెలు ప్లేట్లో పెట్టి మటన్ వేసి నాన్నకిచ్చాను. తిని చాలా బాగుందిరా చిన్నోడా అని చెప్పిండు. ఏంటి మీరు చిన్నోడా అని అనుకుంటున్నారా? అంతే కదండి, మనకు పిల్లలు పుట్టి పెద్దవాళ్ళు అయినా మన అమ్మా నాన్నకి మనం పిల్లలమే కదా. అవునంటారా కాదంటారా?